సెలయేటి ఒడ్డున కూర్చొని అక్కడి ధ్వనులను విన్నారా? ఆహాహా, ఆ ధ్వని మనసుకి ఎంత శాంతినిస్తుందో, మనసులో ఆనందాన్ని నింపేస్తుంది. దాన్ని మనం ప్రకృతి సంగీతం అంటాం. ఎప్పుడైనా ఊహించారా ఆ గలగలలను సృష్టించడానికి నీళ్లు ఎంత శ్రమ పడాల్సి వస్తుందో, ఎన్నెన్ని సహించాల్సి వస్తుందో? ఊహించండి, ఆ నీళ్లు ఎంతెత్తున ఆకాశం నుంచి కింద పడ్డాయో, ఎన్నెన్ని గట్లను ఒరుసుకొని గాయపడ్డాయో, ఎన్నెన్ని పదునైన రాళ్లను దాటి వస్తూ ఎలా దూకి ఉంటాయో. ఆ నీటి బిందువులు రాతి బండలతో ఎంత ఘర్షణకు లోనయ్యాయో, ఎలా ముందుకొచ్చుంటాయో. పాపం అంత ఘర్షణ పడితే కాని మనకి ఆ సంగీతం వినటం సాధ్యం కాదు. ఆ జలపాతాల మధుర సంగీతం మనకు ఏమాత్రం వినపడనే వినపడదు. ఒకవేళ ఈ నీటి బిందువులు ఆ రాళ్లకు తగిలి ఉండకపోతే దీనివల్ల ఏం తెలుస్తుంది? తెలిసే సత్యం ఒక్కటే, అన్ని కష్టాలు భరించినా వాటి నుంచి పారిపోకూడదు. ఎందుకంటే ఈ బాధలు కష్టాలు అనేవి అందరి జీవితాల్లోనూ ఉంటాయి. వాటిని ఎదిరించాలి, జీవితంలో ముందుకు సాగాలి. అప్పుడు మీరే స్వయంగా ఉత్పన్నం చేయగలరు ప్రకృతి సంగీతాన్ని. అలా ఈ ప్రపంచానికి పంచండి శాంతిని, ఇంకా ప్రశాంతతని కూడా. రాధాకృష్ణ.